ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో పుష్ప బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్లోనే కాదు, ఇండియన్ బాక్స్ ఆఫీస్ పైన పుష్ప 1 అండ్ 2 సినిమాలు చేసిన హంగామా నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ విశ్వరూపం ఫ్యాన్స్కి సూపర్ ట్రీట్ అందించింది. నేషనల్ లెవెల్ ఆడియన్స్ సైతం అల్లు అర్జున్ నటనకు పూనకాలతో ఊగిపోయారు. అందుకే పుష్ప రికార్డులను తిరగరాసింది. అయితే పుష్ప తర్వాత అట్లీతో అల్లు అర్జున్ సినిమా లాక్ చేసుకున్నాడు. ఈ సినిమాను ఏకంగా హాలీవుడ్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అయితే అట్లీతో సినిమా 2027 రిలీజ్ ప్లానింగ్లో ఉండగా, ఆ తర్వాత సినిమా మరోసారి ఒక మాస్ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట అల్లు అర్జున్. అది కూడా తనకు ఒకసారి మాస్ హిట్ అందించిన డైరెక్టర్తోనే కలిసి పని చేయబోతున్నాడని టాక్. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే ఇంకెవరు, మన బోయపాటి సీను అని తెలుస్తుంది. బోయపాటి సీను అల్లు అర్జున్ కాంబినేషన్లో సరైనోడు సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. ఆ సినిమాతో అల్లు అర్జున్లోని ఊర మాస్ యాటిట్యూడ్ ఫ్యాన్స్కి మరింత జోష్ని అందించింది. అయితే అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ మరోసారి బోయపాటి సీనుతో సినిమా చేసే ప్లానింగ్లో ఉన్నారట. ఆల్రెడీ ఈ ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్ జరుగుతున్నాయట. ప్రస్తుతం బోయపాటి సీను అఖండ 2 రిలీజ్కి రెడీ చేస్తున్నారు. బాలయ్య అఖండ 2 తాండవంతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు. బోయపాటి సీను ఈసారి నేషనల్ లెవెల్ ఆడియన్స్కి తన మాస్ డైరెక్షన్ రేంజ్ చూపించబోతున్నారు. పుష్పతో నేషనల్ లెవెల్ ఫాలోయింగ్, అఖండ 2 తర్వాత అల్లు అర్జున్ సినిమా కథ రెడీ చేసే పనుల్లో బిజీ అవుతారని తెలుస్తోంది. మరోసారి సరైనోడు కాంబో అంటే ఆడియన్స్లో సూపర్ ఎక్సైట్మెంట్ మొదలైంది. అయితే అల్లు అర్జున్ బోయపాటి సినిమా కూడా తప్పకుండా పాన్ ఇండియా రీచ్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాడని చెప్పొచ్చు. పుష్పతో నేషనల్ లెవెల్ ఫాలోయింగ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ రాబోయే సినిమాలన్నీ కూడా అదే రేంజ్లో రీచ్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాడట. సో అట్లీ సినిమా తర్వాత బోయపాటి సినిమా సెట్ అయితే అది కూడా పాన్ ఇండియా రిలీజ్ ఉంటుంది. అట్లీ సినిమా మరో 2 ఏళ్ల టైం ఉంది. అయితే అప్పటిదాకా బోయపాటి అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తాడా లేదా మరో సినిమా ఏదైనా చేస్తాడా అన్న చర్చ కూడా నడుస్తుంది. అయితే బన్నీ సినిమా ముందు మరో సినిమా చేసినా సరే అల్లు అర్జున్ ఆ రిజల్ట్తో సంబంధం లేకుండా బోయపాటితో సినిమా చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అయితే అఫీషియల్గా ఈ కాంబో సినిమా అప్డేట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. పుష్ప 2 చిత్రాల కోసం 5 ఏళ్లు కేటాయించిన అల్లు అర్జున్ తనని తాను తిరుగులేని పాన్ ఇండియన్ స్టార్గా ఆవిష్కరించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తన మార్కెట్ని పాన్ వరల్డ్ రేంజ్కు చేర్చుకునేందుకు అతడు అహర్నిశలు రాజీ అన్నదే లేకుండా శ్రమిస్తున్నాడు. అట్లీ డైరెక్షన్లో రూపొందుతున్న అల్లు అర్జున్ 22X చిత్రం కోసం అతడు 100% ఎఫెక్ట్ పెట్టి పనిచేస్తున్నాడు. తన కెరీర్లో బెస్ట్ ఇచ్చేందుకు ఏ ఒక్క అవకాశాన్ని బన్నీ విడిచిపెట్టడం లేదనే సమాచారం. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ చిత్రాన్ని ఇండియన్ సినిమా హిస్టరీలో నెవర్ బిఫోర్ అనే రేంజ్లో తెరకెక్కిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసింది. హాలీవుడ్ ప్రమాణాలతో RRని డిజైన్ చేస్తున్నారు. అలాగే బన్నీ బాడీ లాంగ్వేజ్, డాన్స్ ఎబిలిటీకి తగ్గట్టుగా వైవిధ్యమైన ట్యూన్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే బన్నీ ఈ సినిమా కోసం ఏకంగా 2 ఏళ్లకు పైగానే కేటాయించడం అభిమానుల్లో నిరాశను పెంచుతోంది. అతడు వేగంగా సినిమాలు పూర్తి చేసి వెంటనే థియేటర్లలో ట్రీట్ ఇవ్వాలని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. దీనికి తగ్గట్టే ఇప్పుడు అల్లు అర్జున్ తన ప్రస్తుత చిత్రాన్ని వేగంగా పూర్తి చేసి తదుపరి సినిమా సెట్లపైకి వెళ్లాలని భావిస్తున్నారట. దానికి తగ్గట్టుగానే బన్నీ స్వయంగా టార్గెట్ని ఫిక్స్ చేసుకొని దర్శక నిర్మాతలకు సహకరిస్తున్నారు. చాలా సైలెంట్గా తన పార్ట్ని బన్నీ పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది. తన పార్ట్ని వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నాటికి పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్నాడని తెలుస్తోంది. అట్లీతో సైన్స్ ఫిక్షన్ మూవీ టాకీ పార్ట్ పూర్తి చేయగానే అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్ట్ పైకి వెళ్తాడు. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ బన్నీ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. అయితే త్రివిక్రమ్ తన స్క్రిప్ట్తో బన్నీని ఓకే చేయించాల్సి ఉంటుంది. ఆ తరువాతే అధికారికంగా ఏదైనా ప్రకటించగలడు. జూలై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత త్రివిక్రమ్తో సినిమా కోసం బన్నీ ఆసక్తిగానే ఉన్నాడు. అయితే త్రివిక్రమ్తో పాటు పలువురు పాన్ ఇండియన్ దర్శకులు అల్లు అర్జున్ కోసం పోటాపోటీగా స్క్రిప్ట్లని రెడీ చేస్తున్నారు. వీళ్ళలో ప్రశాంత్ నీల్, రాజమౌళి, కొరటాల శివ,
సంజయ్ లీలా బన్సాలి వంటి దిగ్గజ దర్శకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్, దిల్ రాజు ఇప్పటికే బన్నీని లాక్ చేయాలని స్పష్టమైన ప్రణాళికతో ఉన్నట్టు తెలిసింది. అలాగే మహేష్తో గ్లోబ్ ట్రోటర్ సినిమాని పూర్తి చేశాక రాజమౌళి బన్నీ కోసం పనిచేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే కొరటాల శివతో ఆగిపోయిన ప్రాజెక్టును బన్నీ పట్టాలెక్కించే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఈసారి కొరటాల అందించే స్క్రిప్ట్ ప్రతిదీ డిసైడ్ చేస్తోంది. మరోవైపు సరైనడు లాంటి మాస్ హిట్ ని అందించిన బోయపాటి కూడా అల్లు అర్జున్ కోసం స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నారని సమాచారం. బన్నీ లైనప్ చూసుకుంటే అతడు సినిమాకి వైవిధ్యం చూపించేందుకు అంతకంతకు ప్రయత్నాల్లో ఉన్నట్టు అర్థమవుతోంది. పుష్ప లాంటి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత అట్లీతో సైన్స్ ఫిక్షన్ కథాంశాన్ని ఎంచుకోవడం తెలివైన ఎత్తుగడ. తదుపరి త్రివిక్రమ్తో లైటర్ వెయింగ్ సినిమా చేస్తాడా? ప్రశాంత్ నీల్తో సూపర్ హీరో తరహాలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తాడా? పాన్ వాల్ డైరెక్టర్ రాజమౌళితో లాక్ అయిపోతాడా అన్నది ఇప్పుడే చెప్పలేం. రాజమౌళి, ప్రశాంత్ నీల్ బౌండ్ స్క్రిప్ట్తో రెడీగా ఉంటే బన్నీ మొదటి తన కాల్ షీట్ను ఆ ఇద్దరికే కేటాయిస్తాడని కూడా అభిమానులు ఊహిస్తున్నారు. బన్నీ వాట్ నెక్స్ట్ అనే దానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.